సభ్యులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఎందుకంటే సాధారణంగా వారు చెప్పారు భగవద్గీత, రామాయణము, భారతము అన్నీ కూడా మేము డిస్కస్ చేస్తాం. కానీ ఈ వాకర్స్ క్లబ్కు చూస్తే గవర్నర్ గారు అర్జునుడు, ప్రెసిడెంట్ రాంబాబు. కాబట్టి రామాయణం, భారతం రెండు కలిస్తే ఎలా ఉంటుందో అది ఈ క్లబ్లో చూసే అవకాశం నాకు కలిగింది. ముఖ్యంగా మన అర్జునుడు గారు వచ్చినప్పుడు మన క్లబ్ గురించి, ఆ టైమింగ్స్ గురించి కూడా వివరించారు. 6:30 కాదు 6:25. కాబట్టి ఆ విధంగా పర్ఫెక్ట్ టైమింగ్లో మీరు మెయింటైన్ చేస్తున్నారు. గత అనేక సంవత్సరాల నుంచి తెలియజేస్తుంది. మనందరినీ మిగతా వారిని కూడా సత్యనారాయణ గారు కావచ్చు, మణిభూషణ్ గారు కావచ్చు, ఇమాన్యుయల్ గారు కావచ్చు, బెహ్రా గారు కావచ్చు, బలరాం గారు, వీరందరినీ కూడా కలిసే అవకాశం నాకు ఈరోజు కల్పించారు. ముఖ్యంగా నేను తెలియజేయడం ఏంటంటే ఈరోజు విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. ఆ తర్వాత మా పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ ఒక సొంత పార్టీని స్థాపించి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మా పార్టీకి టార్చ్ లైట్ గుర్తించారు. టార్చ్ లైట్ సింబల్ సాధారణంగా వెలుతురు చూపించేది, దారి చూపించేది, చీకటిని పారదోలేదు టార్చ్ లైట్ సింబల్ మాకు ఇవ్వడం జరిగింది. సాధారణంగా నేను మీ అందరినీ కోరేది ఏంటంటే మనం పార్టీల వారీగా విడిపోయాం. ఈ పార్టీకి ఓటు చేస్తాం, ఈ పార్టీకి ఓటు చేస్తాం. కానీ నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే ఆ పార్టీ అభ్యర్థులు ఎవరో చూడండి అనేది మిమ్మల్ని అందరినీ మనం చేస్తాం. ఎందుకంటే వ్యక్తులను చూసి ఓటు వేయడం చాలా ముఖ్యం. ఈ వ్యక్తి ఏం చేయగలడు మనకు, ఈ వ్యక్తి మన గలం వినిపించగలడా, లేకుంటే పార్టీ వారు శాసిస్తే అది మాత్రమే మాట్లాడగలడా అన్నది మీరు ఆలోచించండి. ఎందుకంటే రాష్ట్రం గత 10 సంవత్సరాలుగా వెనకబడిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రత్యేక హోదా సాధించుకోలేకపోయాం. ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అయినా మీరు మాట్లాడండి, ధైర్యంగా నేను మాట్లాడగలను. ఎందుకంటే ఈ ప్రత్యేక హోదా సాధన కోసం మేము మా సమితి పెట్టి దాని ద్వారా ప్రయత్నం చేస్తున్నాం. మొన్న ముఖ్యమంత్రి గారి ఇంటికి వెళ్ళి అక్కడ ఆయన అందరూ వెళ్ళి మనం ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళదాం, ఆల్ పార్టీ మీటింగ్ అంటే మమ్మల్ని అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి. అంటే నేను ఎందుకు చెబుతున్నానంటే మీకు ప్రత్యేక హోదా రాకపోవడం వల్ల ఈ రాష్ట్రం చాలా కోల్పోయింది. మన పిల్లలందరూ హైదరాబాద్కు, బెంగళూరుకు, లేకుంటే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు మన పిల్లలు. దానికి తోడు ఈ రాష్ట్రం ఒక డ్రగ్స్ అడ్డాగా మారింది. ముఖ్యంగా మన విశాఖపట్నం డ్రగ్ మాఫియా ఎప్పుడూ కూడా ఏ ప్రాంతం అయితే బాగుంటుందో, ఏ ప్రాంతం అయితే యువతరం బాగుంటుందో ఆ ప్రాంతాన్ని ఎఫెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. మొన్నటికి మొన్న మన విశాఖపట్నం పోర్ట్లో ఒక కంటైనర్ వచ్చింది. ఆ కంటైనర్లో 25 టన్నుల డ్రగ్స్ అక్కడి నుంచి బ్రెజిల్ నుంచి వచ్చింది. 25,000 కిలోలు, 25 టన్నులు వచ్చింది మన దగ్గర. ఇంతకుముందు 63 కంటైనర్లు వచ్చాయంట అదే కంపెనీకి. ఈసారి పట్టుబడింది ఎంత అన్నది కూడా ఆలోచించాలి. మరి ఇంత డ్రగ్స్ ఇక్కడికి వస్తున్నప్పుడు ఏమవుతుంది? ఎందుకంటే నేను ఇంటింటికి తిరుగుతున్నప్పుడు అనేక మంది తల్లులు వాళ్ళు వ్యక్తం చేసిన భావన ఏంటంటే మా పిల్లవాళ్ళు గంజాయికి, డ్రగ్స్కి బానిసలైపోతున్నారు, మా మాటలు వినట్లేదు, మా దగ్గర నుంచి డబ్బులు అడుగుతున్నారు. ఈ విధమైన పరిస్థితుల్లో ఈ యువతరాన్ని మనం కనుక రక్షించుకోకపోతే మనం కూడా ఇళ్లలో ఉండలేం. ఎందుకంటే వ్యసనానికి ఆధీనుడైన ఒక వ్యక్తి దానికోసం ఏదైనా చేయడానికి సిద్ధమవుతారు. వాళ్ళ ఇంట్లో దొరకకుంటే మన పక్కింట్లోకి దొరుకుతారు. సో అటువంటి పరిస్థితుల్లో మన విశాఖపట్నం మరి దీన్ని ఆపాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని నేను తెలియజేస్తున్నాను. ఆపే సామర్థ్యం, దాన్ని ఎలా అటాక్ చేయాలి, దాన్ని ఎలా ఆపాలన్నది నాకు తెలుసు. ఎందుకంటే బొంబాయిలో, థానేలో పనిచేశాను. ఆ డ్రగ్స్ని ఏ విధంగా పట్టుకోవాలి. ఆ తర్వాత నిరుద్యోగ సమస్యను కూడా మనం పూర్తి చేయకుంటే ఒక నిరుద్యోగి డ్రగ్ అడిక్ట్ అయ్యాడంటే ఏమవుతుందో అన్నది మీ అందరికీ తెలుసు. సో ఈ పరిస్థితులలో మనం రాష్ట్రానికి ఏదైనా చేయాలన్న కాన్సెప్ట్లో గత ఎన్నికల్లో నేను ఎంపీగా పోటీ చేసినా కూడా రాష్ట్ర అసెంబ్లీలో మన లాంటి ఇండిపెండెంట్ గొంతు వినిపించడం అవసరమని నాకు అనిపించింది. అందుకని అసెంబ్లీకి పోటీ చేస్తాను. ఎందుకంటే అసెంబ్లీలో ఈ విషయాలన్నీ అడగాలి. ప్రత్యేక హోదా ఏమైంది, విభజన హామీలు ఏమయ్యాయి, మా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తుంటే మరి ఎవరు మాట్లాడట్లేదు వీళ్ళు. ఆ తర్వాత వచ్చేసి మనం వైజాగ్ రైల్వే జోన్ను అడ్డగోలుగా విభజించారు. ఇంతవరకు దేశంలో ఇటువంటి రైల్వే జోన్ విభజన ఎక్కడా జరగదు. అది కేవలం విశాఖపట్నంలో జరిగింది. మరి ఏం చేస్తున్నారు ఈ ప్రజాప్రతినిధులంతా? మనం అడగలేము, ఎందుకంటే మన గొంతులు సరిపోవు. అందువల్ల మీ అందరి గొంతులకు నేను గొంతుకు అవుతానని చెప్పేసి ఈరోజు మీ అందరికీ తెలియజేస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ప్రశ్నించగలను, విషయంలో పరిజ్ఞానం ఉంది.
ఈ పరిజ్ఞానం లేకపోవడం వల్ల అసెంబ్లీలో కేవలం బూతులు తిట్టుకోవడంతోనే సరిపోతుంది. మన అసెంబ్లీని ఎంత అధపాతాళానికి తొక్కారంటే వీరందరూ కూడా, మనం అందరం కూడా నవ్వుల పాలవుతుంది. వీళ్ళ మీ ఎమ్మెల్యేలను అడుగుతున్నారు, మరి వాళ్ళను ఫైనల్గా పంపిస్తుంది ఎవరు? మనలాంటి వాళ్ళు. కాబట్టి ఎన్నికల్లో ఓటు వేయడం అన్నది చాలా ముఖ్యమైన అంశం. సాధారణంగా చూస్తే చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఓటు వేయట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ప్రభావితం చేయగలుగుతున్నారు మిగతా వాళ్ళు. గవర్నమెంట్ హ్యాస్ నో బిజినెస్ టు డూ బిజినెస్ అంటారు. అసలు యాక్చువల్గా ప్రభుత్వ రంగ సంస్థలు ఎందుకు వచ్చాయన్నది మీ అందరికీ కూడా తెలియాల్సిన అవసరం. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అంటే కేంద్ర ప్రభుత్వం పూనుకోవాలి, కేంద్ర ప్రభుత్వ సంస్థలు రావాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చరిత్ర మీ అందరికీ తెలుసు. 32 మంది ప్రాణత్యాగాలతో ఏర్పడింది మన విశాఖపట్నం స్టీల్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి అయ్యే స్టీల్ యొక్క నాణ్యత మీరు చూస్తే, క్వాలిటీ చూస్తే అది మిగతా స్టీల్ ఫ్యాక్టరీలో లేదు. ఎందుకంటే లేటెస్ట్ టెక్నాలజీతో వచ్చింది. మీరు చూసుకుంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏదైతే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాచ్యూ పెట్టారో అందులో సుమారుగా 3600 టన్నులు మన విశాఖపట్నం స్టీల్. అటల్ టన్నల్ ఏదైతే ఉందో జమ్మూని శ్రీనగర్ని కనెక్ట్ చేస్తూ వేసిన స్టీల్లో సుమారుగా 2620 టన్నులు మన విశాఖ స్టీల్. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అన్న దాంట్లో 21,642 టన్నులు మన విశాఖపట్నం స్టీల్. ఇంత క్వాలిటీ స్టీల్ ప్రొడ్యూస్ చేసిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ దిశగా వెళ్ళడం అన్నది చాలా ప్రమాదకరం. ఇప్పుడు మొత్తం సిమెంట్ కంపెనీలన్నీ ప్రైవేట్ అయిపోయి ఆ తర్వాత స్టీల్ కూడా ప్రైవేటీకరణ అయిపోతే మరి రేపు ఎవరు రేట్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచుతారు. అందువల్ల దీని గురించి మేము ప్రధానమంత్రి గారికి అనేక సూచనలు చేశాం. ముఖ్యంగా ఈ స్టీల్ ప్లాంట్కి ప్రధానమైన సమస్య ఏంటంటే వీళ్లకు సొంతంగా గనులు లేవు, ఐరన్ ఓర్ మైన్స్ లేవు. దాంతో ఎప్పుడు కూడా ఓపెన్ మార్కెట్లో తెచ్చుకోవాలి. అందుకని విశాఖ స్టీల్ ప్రతి టన్ను కూడా సుమారు 5 నుంచి 8 వేల రూపాయలు మిగతా స్టీల్ కన్నా కాస్ట్లీగా ఉంటుంది. దానివల్ల కోరుతున్నది ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ప్రత్యేకంగా మీరు ఐరన్ ఓర్ మైన్స్ ఇవ్వండి, లేకుంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో దీన్ని కలిపే. మీరు ఏం చేశారంటే 4 బ్యాంకులను కలిపి ఒక పెద్ద బ్యాంకు తయారు చేశారు. ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ లేదు మనకి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కలిసిపోయింది. అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కలపండి. దానివల్ల ఒక స్టీల్ జైంట్ ఏర్పాటు చేస్తుందని చెప్పాము. లేకపోతే ఇంకా చాలా సింపుల్ సొల్యూషన్ మేము ఇచ్చాం. ఇప్పుడు విశాఖపట్నం ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రాష్ట్రపతి పేరులో ఉన్నాయి. దాని విలువ విశాఖపట్నం స్టీల్ బ్యాలెన్స్ షీట్లో 83 కోట్లు, కేవలం 83 కోట్ల మాత్రమే. ఆ భూములను కనుక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పేరుతో మీరు ఇస్తే ఇన్ని భూములను వాళ్ళు బ్యాంకుల్లో ప్లెడ్జ్ చేసి డబ్బులు తెచ్చుకొని ఫుల్ కెపాసిటీలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఫుల్ కెపాసిటీలో పనిచేస్తే ప్రాఫిట్లోకి వెళుతుంది. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ గంగవరం పోర్టు అదానీ పరమైపోయింది. అక్కడ ఇప్పుడు 2 టన్నులు 2 రేక్ల కోల్ ఉంది, కానీ అక్కడ కార్మికుల సమస్య వల్ల త్వరలో ఈ బ్యాటరీ ఓవెన్స్ కూడా ఆగిపోతాయి మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేసే ఒక దృష్టితో ఈ విధంగా చేయడం సబబు కాదని అక్కడ కార్మిక సంఘాలు, ఎగ్జిక్యూటివ్స్ వీళ్ళంతా పోరాటాలు చేస్తుంటే నా వంతు కర్తవ్యంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ నేను వేశాను. ఇది ప్రభుత్వ రంగ సంస్థగానే ఉండాలి, దీన్ని ప్రైవేటీకరణ చేయకూడదు. మేము వేసిన అఫిడవిట్కు రిప్లై ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సతమతమవుతుంది. దానివల్ల పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారు. ఈసారి 28వ తారీఖున మళ్ళా ఆ రోజు హియరింగ్ ఉంది. ఆ రోజు ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం జరుగుతుందని మేము అంతా అనుకుంటున్నాం. కాబట్టి స్టీల్ ప్లాంట్ను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పేసి ఆ విధంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్తో మేము పోటీ చేస్తున్నాం సార్.